ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైకాపా అధినేత జగన్ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం, విజయనగరం జిల్లా డెంకాడలో పర్యటించిన ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల డేటా చోరీ చేసి జన్మభూమి కమిటీలకు వివరాలు ఇస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. అవినీతికి తావులేని పరిపాలన ఇస్తాను అని చెప్పి మీ అందరికీ మాట చెప్తా ఉన్నా. 5 సంవత్సరాలలో ప్రతి నిరుపేదకు మీ కుటుంబాలను లక్షాధికారులుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ అని చెప్తా ఉన్నా. చదువుకున్న ప్రతి నిరుద్యోగికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అక్షరాల 2,30,000 ఉద్యోగాలు అధికారంలోకి రాగానే భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. మీ భూములను, మీ ఇళ్లను, మీ ఆస్తులను ఏ ఒక్కరు కూడా ఆక్రమించుకోలేని విధంగా చట్టంలో మార్పులను కూడా చేస్తామని ఇస్తా ఉన్నా. ఊర్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, నాయుడు గారి 3,000 రూపాయలకు మోసపోవద్దని చెప్పండి. ఆ ప్రతి అక్క చేతిలోనూ 75,000 రూపాయలు పెడతాడు వైఎస్ఆర్ చేయూత అన్న కార్యక్రమంతో. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు ఎన్నికల నాటి వరకు వాళ్ళకి ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే ఇస్తాడన్నా అని చెప్పండి. విజయనగరం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా చేస్తాడట, గిరిజన యూనివర్సిటీ అట. ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా నేను. విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెలమలలో ఉన్న జూటు మిల్లులు మాత్రం వరుసగా మూతపడుతూ వచ్చాయి పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. 108కి భరోసా లేదు, ఆరోగ్యశ్రీకి భరోసా లేదు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల పట్టిన దృష్టిని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కొబ్బరికాయలు కలిపిన ఆయన వల్ల పట్టిన దృష్టి పోతుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. చంద్రబాబు నాయుడు గారు తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం, లాభాల కోసం రైతులను తాకట్టు పెట్టిన ఈ పెద్ద మనిషి ఎవరికి భరోసా ఇచ్చాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ప్రజలకు సంబంధించిన ఆధార్ అకౌంట్ డీటెయిల్స్, ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు కూడా తన జన్మభూమి కమిటీ సభ్యుల చేతుల్లో పెడతాడు. చివరికి తానే హత్యలు చేయిస్తాడు. సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేందుకు తానే సిట్ అని చెప్పి ఒక కమిటీ కూడా వేస్తాడు. తాను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా కమిటీ వేస్తాడు. నీలో కల్ముషం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వేయడం లేదు అని అడుగుతా ఉన్నా. 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు మన చేతుల్లో పెడతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి.